వాహనాలపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై ఏ చిన్న గొయ్యి ఉన్నా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఒక్కొక్కసారి అయితే తీవ్ర విషాదాన్ని మిగులుస్తూ ఉంటాయి. వీటి విషయంలో వాహనదారులు ఎంత అలర్ట్ గా ఉండాలో అధికారులు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అది కూడా దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో. ప్రస్తుతం ఇది కలకలం రేపుతోంది. बाइक जो एक गड्ढे से निकाली गई है, कई फीट गहरा ये गड्ढा था और सर्विस से ये बाइक को निकाली है और काफी गहरा ये गड्ढा था। देखिए, लेकिन अब मैं आपको तस्वीर दिखाता हूँ। దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా. విఐపీలు ఇతర పనుల కోసం వచ్చే వారితో ఎల్లప్పుడూ సందడిగా ఉండే నగరం. అయితే అక్కడ రోడ్లు బాగుంటాయా అని అనుకుంటున్నారా? హైవే రోడ్లా ఉంటాయని భావిస్తున్నారా? అయితే మీరు పొరబట్టినట్లే. కొన్ని చోట్ల మాత్రమే బాగుంటాయి. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్ గా మారింది కాబట్టి. काफी गहरा ये गड्ढा था। देखिए, लेकिन अब मैं आपको तस्वीर दिखाता हूँ। ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నడి రోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు తవ్విన గుంత కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన జనక్పూరిలోని జరిగింది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తింది. జనక్పూరిలో ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వింది. అయితే అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా నిర్లక్ష్యంగా అలా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఓ యువకుడు బైక్ పై వేగంగా వస్తూ గుంతలో పడిపోయి ప్రాణాలు వదిలాడు. కుమారుడి జాడ తెలియక తల్లిదండ్రులు రాత్రంతా వెతికారు. పోలీసులను ఆశ్రయించారు. అయినా కూడా సమాచారం దొరకలేదు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. చీకటిగా ఉండడంతో ప్రజలెవరూ గమనించలేదు. అయితే ఇవాళ ఉదయం డెడ్ బాడీ కనిపించింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తమ కుమారుడిని గుర్తించారు తల్లిదండ్రులు.